స్వాతి యాదవుల బిడ్డను ప్రేమిస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని తీసుకుపోయి పెళ్లి చేసుకొని 18 నెలల పాటు ఉండి కాపురం చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లగాని తల్లిదండ్రులు తీపిచ్చే కార్యక్రమం చేసి మొత్తానికి ఆ బిడ్డను ఖతం చేసిరు. కామారెడ్డిగూడెంలో ఏం చెప్పదలుచుకు మొత్తం రెడ్ లైన్లే, వాళ్ళ చుట్టూ 4 యాదవుల బిడ్డలు ఉన్నారు ఇండ్లు. ఆ నలుగురు వాళ్ళు కూడా చాలామంది రెడ్లు వచ్చి వాళ్ళ దగ్గరికి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అరే మా మగ పోరగాళ్ళ దిక్కు మీ ఆడపిల్లలు చూస్తే ఇట్లా ఉంటుందిరా, కాలు చేతులు నరికేస్తాం అనేటువంటి వాతావరణాన్ని అక్కడ తయారు చేసి, ఇదే దిశ ఎన్కౌంటర్లో దిశకు సంబంధించినటువంటి కేసులో 4 బీసీ బిడ్డలు వాళ్ళు మూర్ఖమే, తప్పు చేయొచ్చు, కానీ వాళ్ళని ఇట్లా శిక్షించలే, ఇలా ఇట్లా తీసుకుపోయి జైలేలే, ఎన్కౌంటర్ చేసిరు వాళ్ళని. అంటే ఒక రెడ్డి బిడ్డకు అన్యాయం జరిగితే బీసీలనేమో ఎన్కౌంటర్ చేస్తారు, బీసీ బిడ్డకు అన్యాయం జరిగితేనేమో ఈ దొంగను ఈ మహేందర్ రెడ్డి అంటోని తీసుకుపోయి జైల్లో పెట్టి మేపుతా ఉంటారు. వరంగల్లో జరిగిన యాసిడ్ ఘటనలో వాళ్ళని ఎన్కౌంటర్ చేసినారు. ఇగో ఇట్లా ఉంది ఈ భూమి మీద నీతి.